సకామ భావమును మాత్రమే అత్యధికము చేసే ఒక భావజాలము వ్యాపించి ఉన్నది. యు చాంట్ దిస్ మంత్ర, దిస్ విల్ హ్యాపెన్. ఈ మంత్రాన్ని 21 రోజులు జపించండి, మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అని ఉన్నవి లేనివి మాట్లాడేటువంటి వారి శాతము అధికమైనది. మంత్ర జపము చేత కొన్ని దైహిక మానసిక క్లేశములను దూరీకరించవచ్చును అనేది సమ్మత విషయమే. కానీ మంత్రము యొక్క ఫలము అది కాదు. అలా దైహిక మానసిక క్లేశములు నీకు తొలగాలన్నా నీవు మంత్రాన్ని జపించే విధానము ప్రయోజనము వేరుగా ఉండాలి. ఉదాహరణకు నాకు ఒక దేహ సంబంధంగా ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బంది తొలగాలని ఈ మంత్రాన్ని జపిస్తే అది ఒక యాంత్రికమైన జడమైన విషయముగా నేను జపించాను, ఈ రోగం తగ్గుతుందంటే తగ్గదు. నా ప్రయోజనము భగవద్భావ ప్రాప్తి అయి ఉంటే ఆ ప్రయోజనానికి ఈ దైహిక అనారోగ్యము అడ్డుగా ఉంటే దానిని ఈ మంత్రం అడ్రస్ చేస్తుంది. అంతేగాని భగవద్భావం లేదు, ఏమీ లేదు, ఈ రోగానికి ఈ మంత్రము అన్నట్లుగా ఏదో రోగానికి ఒక మెడికేషన్ అన్నట్టు భావింపబడుతూ చెప్తున్నది శాస్త్రసమ్మతముగా.